దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన సహోదరులారా, రండి ఈరోజు రాజుల గ్రంథం, మొదటి రాజుల గ్రంథం మనం ధ్యానం చేసుకుందాం. రాజు అయినటువంటి దావీదు బహువృద్ధుడైపోయాడు. అయితే అతని సేవకులు ఎన్ని బట్టలు కప్పినా అతనికి వెట్ట కలగపోయేసరికి ఒక ఇశ్రాయేలు దేశం అంతట్లో కూడా తిరిగి చక్కని చిన్నదాన్ని ఒకదాన్ని ఎతికి ఆమె షూనేమీరాయిలు షూనేము ప్రాంతానికి చెందినటువంటి అభిషగు అనేటువంటి చక్కటి అమ్మాయిని తీసుకుని వచ్చి రాజు దగ్గర ఇస్తే ఆమె అతనికి వెట్ట కలిగిస్తూ ఉండేది. కానీ రాజు దాన్ని కూడలేదు అని రాయబడింది. ఎందుకంటే తనకు పరిచర్య చేయడానికి దేవుడు మరి తన సేవకులు నిర్ణయించినట్టుగా కనబడుతూ ఉంది. అయితే ఈ హగ్గీతి కుమార్ అదోనియా ఏమన్నాడంటే, గర్వించిన వాడై ఈ రాజు తాలూకా పెద్ద కుమారుడు, ఒక భార్య కొడుకు అనుకున్నాను, నేను రాజును అవ్వాలని చెప్పేసి రథాలను, గుర్రాలను, రౌతులను ముందు పరిగెట్టడానికి 50 మంది మనుషులను ఏర్పాటు చేసుకొని అతను అబ్షాలోము తర్వాత పుట్టినవాడు ఈ యొక్క అదోనియా. అబ్షాలోము తర్వాత పుట్టినటువంటి వ్యక్తి. అయితే ఇతను దావీదు తాలూకా మంత్రి అయినటువంటి సైన్యాధిపతి అయినటువంటి యోవాబుతోనూ యాజకుడైన అబ్యాతారుతోనూ ఆలోచన చేయగా అదోనియా పక్షం వహించి అతనికి సహాయం చేసిరి. కానీ అబ్యాతారైన యాజకుడు వచ్చాడు, సైన్యాధిపతిని యోవాబు వచ్చారు. కానీ ఎవరిని పిలవలేదంటే, సాదోకుని పిలవలేదు, బెనాయిని పిలవలేదు, నాతాన్ని పిలవలేదు, దావీదు యొక్క సూర్యులు ఎవరూ కూడా పిలవలేదు. అదోనియా ఎప్పుడైతే ఇలా పిలవలేదో వీళ్ళు అనుకున్నారు, హెబ్రోను వెళ్ళిపోయారు. హెబ్రోను వెళ్ళిపోయి ఇంకా నేనే రాజును అవ్వాలని చెప్పేసి ఏర్పాటు చేసుకొని వెంటనే గొర్రెలను, ఎడ్లను, కొవ్విన దూడలను బలిగా అర్పించి రాజకుమారులను తన సహోదరులందరినీ, యూదావారు రాజు యొక్క సేవకులందరినీ పిలిపించాను. అయితే నేనే రాజును అవ్వాలని చెప్పేసి అనుకుని రాజకుమారుని పిలిపించాడు. ప్రవక్తయగు నాతానును, బెనాయాను, సొలొమోను తల్లి అయిన బత్షెబతో అంటామా, బత్షెబ మరి అదోనియా రాజ్యానికి వెళ్ళడానికి కొంతమంది మనుషుల్ని ఏర్పాటు చేసుకున్నాడు. యోవాబు ఆయన పక్షాన ఉన్నాడు, అబ్యాతారు యాజకుడిగా ఉన్నాడు. మరి రాజు నీకు మాట ఇచ్చాడు కదా, ఆ మాట ఏమిటి అంటే, నీ కుమారుడైన సొలొమోను తన తర్వాత రాజు అవుతావు అన్నాడు కదా, మరి ఆయన ముందు ఈయనే ఇది అవుతున్నాడు కదా, ఈ మాట అడుగుతావా అనేసి అంటే, అలాగేనండి అది అడుగుతానంటారు. నువ్వు వెళ్ళి అడుగమ్మా, నేను వెనకతలు వచ్చి చెబుతాను అన్నాడు. ఎప్పుడైతే బత్షెబ వెళ్ళి రాజు దగ్గరికి వెళ్ళి మరి రాజుకి నమస్కారం చేసి ఆమె అడుగుతోంది, అయ్యా, అదే సమయంలో షూనేమీరాయిల అభిషగు రాజును కనిపెట్టుచు ఉండెను. బత్షెబ వచ్చి రాజు ఎదుట సాగిలపడి నమస్కారం చేయగా రాజు అంటున్నాడు, నీ కోరిక ఏమిటని అడిగితే, అయ్యా, యెహోవా నీ దేవుడిని యెహోవా జీవముతోడు నీ సేవకురాలను నాకు ప్రమాణం చేసి అవశ్యంగా నీ కుమారుడైన సొలొమోను నా వెనుక ఏలువాడై నా సింహాసనం మీద ఆసీనుడవుదువని మాట ఇచ్చావు కదా, మరి ఇప్పుడు అదోనియా ఏలుచున్నాడు అనేసి అన్నాడు. అదోనియా ఏలడం ఏంటి? ఒకవేళ అదోనియా వెళ్తే మరి ఈయన పరిస్థితి, మరి అబ్యాతారు వెళ్ళాడయ్యా, మరి యోవాబు వెళ్ళారు, వాళ్ళు ఏమొచ్చి వాళ్ళు విందు చేసుకుంటున్నారు, రాజుగా ప్రకటించుకుంటున్నారంటే అప్పుడు దావీదు అంటాడు, లేదు, నా తర్వాత సొలొమోనే అవుతాడు, నాతాను పిలువు అన్నాడు. ఇంతలో నాతాను వచ్చినప్పుడు నాతాను కూడా అదే విషయం చెప్పినప్పుడు అంటున్నాడు కదా, సొలొమోను నా తర్వాత ఏలువాడై నాకు ప్రతిగా నా సింహాసనం మీద ఆసీనుడగునని ఇశ్రాయేలు దేవుడిని యెహోవా నామముతోడని నేను నీకు ప్రమాణం చేసిన దానిని ఈ దినం నేను నెరవేర్చుదనని చెప్పాడు. మరి దావీదు రాజు నా తర్వాత సొలొమోను అవుతాడమ్మా, నువ్వేం బాధపడద్దు, భయపడాల్సిన పని లేదు, ఖచ్చితంగా అయితే మరి ఇంతలోనికి నువ్వు దావీదు అన్నాడు, యాజకుడు సాదోకును, ప్రవక్తను నాతాను, యెహోయాదా కుమారుడైన బెనాయాను నా యొద్దకు పిలవమని చెప్పగా వారు పిలిచి నా కుమారుడైన సొలొమోనుకు నా కంచరగాడి మీద ఎక్కించి గీహోనుకు తీసుకుని వెళ్ళండి, అక్కడ ఆయన అభిషేకం చేయండి, పట్టాభిషేకం చేయండి, రాజైన సొలొమోను చిరంజీవుని గాక అని ప్రకటన చేయండి అనేసరికి యాజకుడైన సోదోకు గుడారంలో నుండి తైలపు కొమ్మును తెచ్చి సొలొమోను పట్టాభిషేకం చేశారు.
రాజు ఆజ్ఞ ప్రకారముగా సొలొమోను గారికి పట్టాభిషేకం జరిగింది. ఈ విషయము ఆ జనులందరూ అతని వెంబడి వచ్చి పిల్లన గ్రోవులు ఊదుచు వాటి నాదముచే నేల బద్దలగునట్లు అత్యధిక సంతోషించిరి. అయితే అదోనియను అతను పిలిచిన వారందరూ విందులో ఉండగా విందు ముగింపబోయినప్పుడు ఆ చప్పుడు వారికి వినపడను. యోవాబు బాకానాదం విని పట్టణం ముందు ఎల్లరేంటి అబ్యాతారి కుమారుడని యోనాతాను వచ్చి అంటున్నాడు, అయ్యా సొలొమోనుకి దావీదు మహారాజు మరి పట్టాభిషేకం చేశాడు. ఈ పట్టాభిషేకం చేయడం చేతనే మరి ఆయన ఇది సంతోషమయ్యా అంటే వెంటనే ఈ శుభ సమయంలో ఎప్పుడైతే తెలిసిందో మరి రాజుగారికి ఎప్పుడైతే రాజు దావీదు మహారాజు సొలొమోను గారికి పట్టాభిషేకం చేయించాను, ఇక సింహాసనం మీద ఎక్కించాను తర్వాత రాజు దేవుడికి సాష్టాంగపడి దండం పెట్టి ప్రార్థన చేస్తూ అంటున్నాడు, యెహోవా ఒకరిని నాకు దయచేసినందుకు ఆయనకు స్తోత్రము కలుగునుగాక అన్నాడు. నేను సజీవుడునగా ఈ దినం జరిగినట్లు నా సింహాసనం మీద ఆసీనుడగుటకు ఇశ్రాయేలు దేవుడిని యెహోవా ఒకరిని నాకు దయచేసినందుకు, ఒకరు నాకు దయచేశాడు దేవుడు, నాకు చాలా సంతోషము అంటూ ఉన్నాడు. అయితే అదోనియా ఈ విషయం అదోనియాకి అక్కడ ఉన్నటువంటి ప్రజలకు తెలిసినప్పుడు ప్రజలందరూ కూడా పారిపోయారు. అంతేకా అదోనియా రాజు అవడానికి లేదు, దావీదు గారి నోట అంటే రావాలి, నాతాను ప్రవక్త వచ్చి అభిషేకించాలి, ఇంకెవరు చేసినా అవదు. బెనాయా కూడా ఉన్నాడు మరి బలిష్ఠుడు. అయితే ఎప్పుడైతే విషయాలను అదోనియాకు తెలిసిందో అదోనియా అంటున్నాడు కదా, ఇదిగో ఇక నా ప్రజలు వెళ్ళిపోయేసరికి అదోనియాకు కూడా భయం వేసింది. ఒకసారి సొలొమోనుకు భయపడి బలిపీఠపు కొమ్ములను పట్టుకొనెను. ఇంకా నా సొలొమోను వచ్చి నన్ను చంపుతాడు, నేను ఇంకా ఏమవుతానో అని చెప్పేసి అనుకొని బలిపీఠపు కొమ్ములను పట్టుకుని లోనపోతే ఈ విషయము రాజుగారికి తెలిస్తే నేను ఆయన్నేమి అనను, ఆయన వెళ్ళిపోమను అంటాడు. అయితే ఆయన వచ్చి సొలొమోను ఎదుట సాష్టాంగపడగా అతనితో నీ ఇంటికి పొమ్మని సెలవిచ్చాను, నువ్వు ఇంటికి వెళ్ళిపో అదోనియా, నువ్వు నీ ఇంటికి వెళ్ళిపో అన్నాడు సొలొమోను మహారాజు. అయితే దావీదుకి సమయం ఆసన్నమైంది, టైం అయిపోతుంది. ఇంకా ఏం సమయం అవుతుందంటే ఆయనకి హృదయ వేదన, శరీరం సహకరించకపోవడం, మరణకాలం సమీపించింది. అప్పుడు సొలొమోనుతో చివరి మాటలు చెబుతూ ఉన్నాడు, అయ్యా నేను లోకమంతా వెళ్ళిపోయినట్టు నేను వెళ్ళిపోతున్నాను, కాబట్టి నువ్వు ధైర్యం తెచ్చుకుని నిబ్రం కలిగి నీ దేవుడిని యెహోవా అప్పగించిన దానిని కాపాడి ఆయన మార్గంలో అనుసరిస్తే నీవు ఏ పని పూనుకొనను ఎక్కడ తిరిగినను అన్నింటిలో వివేకముగా నడుచుకుందువు. యెహోవా అప్పగించిన దానిని కాపాడి, దేవుడు ఏటి అప్పగించాడో నీకు దానిని కాపాడయా. మోషే ధర్మశాస్త్ర దేవుని కట్టడలన్నిటినీ న్యాయ విధులను అన్నిటినీ అనుసరించు. పూర్ణ మనసుతో నువ్వు దేవుని స్తుతించు అనుసరిస్తే నీ పిల్లలు తమ ప్రవర్తన విషయంలో జాగ్రత్త పడి నా ఎదుట తమ పూర్ణ హృదయంతోనూ పూర్ణ మనసుతోనూ సత్యమును అనుసరించి నడుచుకుని ఎడల ఇశ్రాయేలు రాజ్య సింహాసనం మీద ఆసీనుడవుటకు ఒకడు నీకు ఉండక మానడని యెహోవా నన్ను గూర్చి ప్రమాణం చేశాడు, కాబట్టి దాన్ని స్థిరపరచు. ప్రభు మాట ఇచ్చాడు, ఖచ్చితంగా నీ కుటుంబంలో ఒకడు వచ్చి ఇశ్రాయేలు రాజ్యం మీద ఆసీనుడు అవుతాడు, నీ కుటుంబంలో నుంచి నీ కుమారుల్లోనే లేపుతానన్నాడు. అయితే కొన్ని గుర్తుపెట్టుకొని ఆయన నువ్వు యోవాబు నాకు చేశాడు, ఆయన అన్యాయం చేశాడు, సమాధాన కాలమున అమాసాయిను అబ్నేరును చంపాడు, ఆయన సంగతి నువ్వు చూడు. నీకు తోచినట్టు అతనికి చేయవచ్చు, అతని నెరసిన తల వెంట్రుకలు సమాధికి నెమ్మదిగా దిగనవద్దని యోవాబు గురించి చెప్పేశాడు. రెండోది, బర్జిల్లయ్య అనే ఒక ఆయన ఉన్నాడయ్యా, గిలాదీయుడని బర్జిల్లయ్య, నీవు నాకు సహాయముగా వచ్చారు వారి కుమారులు కూడాను, వారి మీద నీ బల యొద్ద భోజనం చేయవారిలో వారిని చేర్చుకో అన్నాడు. మరి బహూరీము వాడైన బెన్యామీయుడైన బహూరీము ఊరివాడు షిమి వచ్చాడు, నేను వెళ్ళేటప్పుడు శపిస్తూ ఉన్నాడు, కానీ నువ్వు
చంపనని ప్రమాణం, యెహోవా తోడు కత్తి చేత నేను చంపనని ప్రమాణం చేస్తాను, వారిని నిర్దోషిగా ఎంచవద్దు అన్నాడు. అయితే వారి నెరసిన తల వెంట్రుకలు రక్తంతో సమాధికి దిగొచ్చేయము, నెరసిన తల వెంట్రుకలు. తర్వాత దావీదు కూడా వీళ్ళ ముగ్గురు కోసం చెప్పినప్పుడు షిమీ కోసము, యోవాబు గురించి, బర్జిల్లై గురించి 3 మాటలు ముగ్గురు కోసం చెప్పి నువ్వు జాగ్రత్తగా వాళ్ళకి నువ్వే సమాధానం చేయన్నాడు. మొత్తం మీద ఆయన చనిపోయాడు. ఆయన చనిపోయిన తర్వాత మరి సొలొమోను మహారాజు సింహాసనాన్ని ఏలుతూ ఉన్నాడు. ఎంత విస్తారమైనటువంటి సామ్రాజ్యాన్ని, ఇశ్రాయేలు దేశాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు. అయితే హగ్గీతు కుమారుడిని అదోనియా సొలొమోను తల్లి అయిన బత్షెబ దగ్గరకు వచ్చి ఆమె అంటున్నా, అమ్మా నువ్వు సమాధానం వస్తున్నావురా అని అంటే, అవును వచ్చాను, కానీ నీతో ఒక మాట చెప్తానమ్మా అన్నాడు. అయితే ఆమె అంటుంది, అతడు రాజ్యము నాదయుండునని నేను ఏలునని ఎలాగ ఇశ్రాయేలీలు తమ దృష్టి నా మీద ఉంచిరనియు నీ విరుగుదువు. అయితే రాజ్యము నాది కాక నా సహోదరుడు దాయను, అది యెహోవా వలన అతనికి ప్రాప్తమాయను. అది దేవుడే ఇచ్చాడమ్మా. అది యాక్చువల్గా నేను పెద్దను కాబట్టి నాకు ఇవ్వాలి, కానీ దేవుడే ఇచ్చాడు ఆయనకు. అయితే ఇప్పుడు నీకు ఒక మనవి చేస్తున్నాను, కాదనకు చెప్పు అంటే, చెప్పు నువ్వేమి కావాలో అడుగు అనేసి అంటే అంటూ ఉన్నాడు. బత్షెబ బత్షెబ మంచిది, నిన్ను కూర్చి రాజుతో చెప్పేది అన్నప్పుడు రాజు లేచి కాదనను చెప్పుమనగా అతడు సొలొమోను షూనేమీయురాలైన అబీషగు నాకు పెళ్లికిచ్చుటకు దయచేసి అతనితో నువ్వు చెప్పవలెను. షూనేమీయురాలైన అబీషగు ఎవరు? ఈమె తన తండ్రి దగ్గర ఉపచారం చేసే వ్యక్తి. ఆమెను తీసుకొని వచ్చి నాకు వివాహం జరిపించండి, మరి సొలొమోనుతో చెప్పమ్మా అంటే సొలొమోను దగ్గరికి వెళ్ళి చెప్పినప్పుడు ఆయన అంటాడు, యెహోవా జీవము తోడు, ఈ దినమున అదోనియా మరణమవుట తథ్యము అన్నాడు. ఎంతే ఆ పక్కన ఉన్నటువంటి బెనాయాను పంపించినప్పుడు అదోనియా చనిపోయాడు, తన కుమారుడు చనిపోయాడు. అయితే అబ్యాతారుకి సహాయం చేశాడు కదా, అదోనియాకి సహాయకుడిగా ఉన్నాడు కదా అబ్యాతారు. వెళ్ళి ఏం చేశారంటే, ఇదిగో ఈవేళ నీకు మరణశిక్ష విధింపను, ఎందుకంటే దావీదు ముందర దేవుడని యెహోవా మందసమును మోసి నా తండ్రికి ప్రాప్తించిన శ్రమలన్నిటిలో శ్రమ పొందుతుంది కనుక ఈవేళ మరణశిక్ష నీకు విధింపను. తర్వాత సొలొమోను అబ్యాతారుకు యెహోవాకు యాజకుడుగా ఉండకుండా తీసివేసెను. అది ఏలీ కుటుంబీకులను గురించి షిలోహులో ప్రమాణం చేసిన మాట నెరవేరింది. షిలోహులో ఉండగానే ఏలీ కుటుంబం గురించి ఒక యాజకుడు, ఒక దైవజనుడు చెప్తూ ఉన్నాడు, ఇగో నీ ఉద్యోగము పోతుంది, నీ ఉద్యోగం యాజకుడిగా ఉండకుండా తీసేశాడు ఈ సొలొమోను, ఏలీ కుటుంబీకులు వచ్చిన వాడే. ఇంకా ఇలాగ జరుగుతూ ఉంది. ప్రియమైన సహోదరులారా, ఈ సొలొమోను దగ్గర బెనాయాను అధిపతిగా ఉంచుకున్నాడు. యెహోయాదా కుమారుడు బెనాయా వచ్చిన మీద పడి యోవాబుని చంపమని అన్నప్పుడు యోవాబు కూడా బలిపీఠ కుమ్మని పట్టుకుంటే యోవాబు పారిపోయి యెహోవా గుడారానికి వచ్చి బలిపీఠం వద్ద ఉన్నాడన్న సంగతి సొలొమోనుకు తెలిసినప్పుడు ఆయన బయటకు తీసుకుని వచ్చి ఆయన్ని బెనాయా చంపేశాడు. ఇంకా షిమీకి అన్నాడు, ఇదిగో షిమీ, నువ్వెక్కడికైతే వెళ్ళు, కానీ దేశం విడిచి వెళ్ళొద్దు, దేశం విడిచి వెళ్ళినాడు నువ్వు చనిపోతావు అన్నాడు. అయితే 3 సంవత్సరాలు అయింది. మరి ఆకీష్ రాజు దగ్గరికి తన పనివాడు వెళ్ళిపోయాడని చెప్పేసి వెళ్ళాడు. ఊరు ఎప్పుడు దాటాడో, దేశం దాటాడో ఆ విషయము మరి సొలొమోను రాజు తెలిసి ఆయన కూడా చంపించేశాడు. ఇంక వాళ్ళతోనే చేపించేశాడు అంతా కూడా. అయితే సొలొమోను ఐగుప్తు రాజైన ఫరో కుమార్తెను పెండ్లి చేసుకుని అతనికి అల్లుడాయను. మొట్టమొదటిగా సొలొమోను, షిమీ చనిపోయాడు, యోవాబు చనిపోయాడు, అబ్యాతారు ఉద్యోగం పోయింది. మరి ఇంకా ఇదే తండ్రి అయిన రాజు ఏం చెప్పాడు అవన్నీ కూడా మరి సొలొమోను ఖచ్చితంగా నెరవేరుస్తూ వచ్చాడు. ఒకరోజు సొలొమోను ఐగుప్తు ఇంకా వివాహానికి ఆసనమైంది.
ఐగుప్తు రాజైన ఫరో కుమార్తెను పెండ్లి చేసుకుని అతనికి అల్లుడయ్యాడు. అయితే యెహోవా నామమున కట్టిన మందిరం లేకపోగా ఎలాగైనా ఒక మందిరం కట్టాలి అనేసి అనుకుంటూ ఉన్నాడు. సరే, మందిరం కట్టడం ఒక ఎత్తు అయితే మరి దేవుడు ప్రార్థన చేయాలని చెప్పేసి ముఖ్య పట్టణమై గిబియోనికి వెళ్ళి అక్కడ బలిపీఠం మీద 1000 దహన బలులను అర్పించాడు సొలొమోను. దేవునికి 1000 బలులు ఎప్పుడైతే అర్పించాడో ఆ గిబియోనులో యెహోవా రాత్రి వేళ స్వప్నం ముందు సొలొమోనుకు ప్రత్యక్షమై సొలొమోనుతో అంటున్నాడు, సొలొమోనా, నువ్వు 1000 బలులను అర్పించావు, నాకు ఇష్టపడ్డావు, నీకేం కావాలి కోరుకో అంటే, అయ్యా నాకు ఇంతమంది ఇంత గొప్ప జనాంగం ఉన్నారు కదా, నీ జనమును న్యాయం తీర్చగలవాడు ఎవడు, కాబట్టి నేను మంచి చెడ్డలను వివేచించి నీ జనులకు న్యాయం తీర్చినట్లు నీ దాసుడైన నాకు వివేకము గల హృదయం దయచేయము అన్నాడు. వివేకము గల హృదయాన్ని ఇవ్వయ్యా, నాకు జ్ఞానం కావాలి ఎలా పరిపాలించాలంటే, అప్పుడు దేవుడు అంటూ ఉన్నాడు, నువ్వు దీర్ఘాయుష్షు అడగలేదు, ఐశ్వర్యం అడగలేదు, శత్రువు ప్రాణాలు కూడా అడగలేదు, న్యాయములను గ్రహించే వివేకాన్ని ఇవ్వమని అడిగావు. కాబట్టి వీటితో పాటు నీకు దీర్ఘాయువు ఇస్తాను, ఐశ్వర్యాన్ని ఇస్తాను, నీకు మంచి జ్ఞానం కూడా ఇస్తాను అన్నాడు. అందుకే పూర్వీకుల్లో నీ వెంటి వాడు ఒకడు లేడు, ఇక మీదట ఉండబోడు అని దేవుడే సొలొమోను మహారాజుకి తెలియజేశాడు. ఈ సొలొమోను మహారాజు రాజుగా ఉన్నటువంటి సమయంలో 2 వేశ్యలు వచ్చి ఒక కుమారుని తీసుకుని వచ్చి, కుమారుడు నాదంటే నాదని వాళ్ళు మొట్టమొదటిగా తగు వచ్చింది. అయితే సొలొమోను మహారాజు అన్నాడు, ఆ కుమారుడును ఇద్దరు అంటున్నారు నా కుమారుడు అని. అయితే సొలొమోను మహారాజు అన్నాడు, ఆ కుమారుని 2 ముక్కలు చేయండి, సరిగ్గా ముక్కివ్వండి అన్నాడు. అయితే ఎవరైతే కన్నదో ఆయమ్మ అంటుంది, వద్దయ్య అవికే చేయండి అన్నది. రెండో ఆ వేశ్య అన్నది, నాకు 2 ముక్కలు చేసి నాకు ముక్క ఇచ్చేయండి అన్నది. ఎప్పుడైతే ఆ న్యాయం గ్రహించాడో ఆ బిడ్డ తల్లికి ఆ బిడ్డను అప్పగించాడు. ఈ విషయం గ్రహించి ప్రజలందరూ కూడా అనుకున్నారు, రాజు దైవ జ్ఞానం నొందిన వాడిని, అతనికి భయపడి చాలామంది భయపడిపోతున్నారు. ఇంకా అరే ఏంటి ఇంత గొప్ప జ్ఞానం ఉంది, ఇంత జ్ఞానం వచ్చింది స్టార్టింగ్లోనే. అయితే ఆయన యొక్క యాజకులు ఉన్నారు, సోదోకు అజర్య అని యాజకులు ఉన్నారు. ఇంకా చాలామంది ఎవరెవరు నేను పెట్టుకున్నాడు దగ్గరలో ఆయన చుట్టూ పెట్టుకున్నాడు. అయితే కొంతమందికి ఒక్కొక్క నెలకి ఒక్కొక్కరిలో ఆహారం ఏర్పాటు చేయాలి రాజుగారికి అని చెప్పేసి కొంతమందికి ఆ ఉద్యోగాన్ని ఏర్పాటు చేశాడు. మొత్తం మీద 12 మందిని ఏర్పాటు చేసి 12 మంది అధికారులు కూడా నెలకి ఒకరికి రోజుకి ఆహారం ఏమేమి పెట్టాలో ఎలా పెట్టాలో తెలియజేస్తూ ఉన్నాడు. మొత్తం మీద ఇలాగ ఉండగా మీకు తెలుసా అసలు ఒక్క రోజుకి ఎంత అవుద్దో ఖర్చు తెలుసా రాజులకి, సొలొమోను రాజుకి? 600 తూముల సన్నపు గోధుమ పిండి, 600 తూముల సన్నపు గోధుమ పిండి, 1200 తూముల ముతక పిండి, కొవ్విన ఎట్లు 10, విడి ఎట్లు 20, 100 గొర్రెలు, ఇవిగాక ఎర్రదుప్పులు, దుప్పులు, జంకులు, కొవ్విన బాతులు. ఇంత పెద్ద వీళ్ళందరికీ భోజనాలు కావాలి కాబట్టి రాజుగారి ఇంటికి మాత్రమే ఈ భోజనాలు. అయితే ఆయన పేరు మారుమోగిపోతూ ఉంది. ఇశ్రాయేలు వారు, యూదా వారు, దాను మొదలుకొని బెయేర్షెబా వరకు చాలామంది ద్రాక్ష చెట్ల కింద, అంజూరపు చెట్ల కింద నిర్భయముగా నివసించుచుండిరి. హాయిగా చెట్ల కింద ఉండేవారండి. అంత పరిపాలన దేవుడు ఇచ్చాడు. ఎలాగ పరిపాలించాలో, ఎలాగ ఆహారం సంగ్రహించాలో, ఎలాగో పేదవాడిని ఎలాగ ప్రేమించాలో, ధనవంతుని ఎలాగ ప్రేమించాలో అందరూ కూడా పేదవాడు సైతం కూడా అంజూరపు చెట్ల కింద, ద్రాక్ష చెట్ల కింద హాయిగా పడుకునేవారు. దాని మొదలుకొని బెయేర్షెబా వరకు, యూదా వారేమి, ఇశ్రాయేలు వారేమి, ఇంకందరూ కూడాను. అయితే ఇలాగా హ్యాపీగా ఉన్నటువంటి సమయంలో రాజుగారు, ఆయన గొప్ప జ్ఞానం ఉంది కదా, 300 సామెతలు రాశాడు, 1005 కీర్తనలు రాశాడు, పాటలు రాశాడు. ఆయన 1005 కీర్తనలు రాశాడు, 300 సామెతలు కూడా రాశాడు. ఆయన ఎంత అద్భుతమైనటువంటి వ్యక్తి. అయితే తన తండ్రి అయినటువంటి తర్వాత తూరు రాజైన హిరాము తన తండ్రికి బదులుగా
సొలొమోను పట్టాభిషేకం నొందినని విని సేవకులను సొలొమోను వద్దకు పంపాడు. అయితే హిరామ్ అంటున్నాడు, దావీదుతో స్నేహంగా ఉన్నాను, నేను నీతో కూడా స్నేహంగా ఉంటాను అన్నాడు. నీ తండ్రి అయిన దావీదు శత్రువులను అతని పాదముల కింద అణుచు వరకు అన్ని వైపులను యుద్ధములు అతని కలిగి ఉండును అంటున్నాడు. ఇదిగో సొల్మాన్, యెహోవా దేవుడు నా తండ్రి అయిన దావీదు శత్రువులను అతని పాదముల కింద అణిచి వరకు అన్ని వైపులను యుద్ధములు అతనికి కలిగి ఉండును. నీ కుమారుడు నా నామందు ఒక మందిరం కట్టిస్తాను అన్నాడు. ఇదిగో నేను కట్టించబోతున్నాను. నాకు నీ దగ్గర నుంచి తూరు పట్టణం నుంచి మరి సరళపు రాణులను దేవదారు రాణులను నా యొద్దకు నువ్వు పంపించాలి. దానికి కావలసినటువంటి పైకాన్ని నీకు రిప్లై ఏం కావాలో సమస్తం ఇస్తానన్నప్పుడు వాళ్ళందరూ కూడా మనుషులను పంపించి ఇస్రాయేల్ దేశం మనుషులు పంపించారు. వాళ్ళు కూడా సహాయం చేసి కావలసినటువంటి రాళ్ళు లేకపోతే మందిరం కావలసినటువంటివన్నీ కూడా మానులు, రాళ్ళు, తీగలు అన్నీ కూడా తీస్తూనే దేవదారు రాణులు, సరళపు రాణులను ఇవన్నీ కూడా తీసుకుని వస్తూ ఉన్నాడు. ఆయనకు అప్పగించాడు. అయితే ఎలా ఉండాలి ఇప్పుడు మందిరం అంటే 60 పొడవు ఉండాలి, 20 వెడల్పు ఉండాలి, ఎత్తు 30 ఉండాలి. 60 మూరలు పొడవు ఉండాలి. 60 మూరలు పొడవు ఉండాలయ్యా ఈ మందిరము. 60, 20, 30 చూడండి. 60 మూరలు పొడవు, 20 మూరలు ఎడల్పు, ఎత్తు 30 మూరలు ఉండాలి అనేసి అన్నాడు. సరే, ఇక అంతని కూడా ఈ రెడీ చేస్తూ ఉన్నాడు. బంగారంతో రెడీ చేస్తున్నాడు. మొత్తం మీద 13 సంవత్సరాలు కట్టాడు సొలొమోను మహారాజు. 13 సంవత్సరాలు సొలొమోను మహారాజు మందిరాన్ని కట్టాడు. ఈ మందిరం కట్టిన తర్వాత మందిర ఓపెనింగ్కి అందరూ వచ్చారు. ఓపెనింగ్కి వచ్చినప్పుడు లోపల ఏం చేయాలో బయట ఏం చేయాలో అన్నీ కూడా రెడీ చేశాడు. అయితే యెహోవా తేజో మహిమ యెహోవా మందిరంలో నిండుకొనగా ఆ మేఘమున్న హేతువు చేత యాజకులు సేవ చేయుటకు నిలవలేకపోయేది. చూసారా, మోషే పలకలు ఉన్నాయి, అహరోను కర్ర ఉంది, యెహోవా మందసం ఉంది. యెహోవా మందిరం అంతా కూడా యాజకులు పరిశుద్ధ స్థలంలో నుండి బయటికి వచ్చినప్పుడు మేఘము యెహోవా మందిరమును నింపేసిందండి. ఓపెనింగ్ నాడు చూస్తే మేఘం వచ్చి దేవుని మందిరాన్ని నింపేసింది. పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ ఉండేసరికి యెహోవా తేజో మహిమ యెహోవా మందిరంలో నిండుకున్నప్పుడు ఆ మేఘమున్న హేతువు చేత యాజకులు సేవ చేయుటకు నిలవలేకపోయారు అదే సమయంలో. అయితే ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇదిగో నీ నేత్రములు రేయింబగలు తెరవబడి ఉండును గాక. మేము ఇక్కడ ప్రార్థన చేస్తున్నాం తండ్రి, మా మనవులు ఆలకించు ప్రభు అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అయితే ప్రభు ఆయన ప్రార్థన ఆలకించి నేను ఇశ్రాయేలుకి ఇచ్చిన ఈ దేశంలో వారిని ఉండనీక అందుకంటున్నాడు. ఇదిగో నేను నీ ప్రార్థన గిబియోనులో ప్రత్యక్షమై రెండవ మారు యెహోవా సొలొమోనుకు గిబియోనులో 1000 బలులు అర్పించినప్పుడు సొలొమోనుకి దేవుడు ప్రత్యక్షమైనట్టుగానే రెండవసారి ప్రార్థన చేస్తూ దేవుని మందిరం ఓపెనింగ్ అయిపోయిన తర్వాత ప్రార్థన చేస్తున్నాడు. మందిరంలో రెండవసారి సొలొమోను ప్రత్యక్షం అంటున్నాడు, ఇదిగో నీ ప్రార్థన ఆలకించాను, నీ విన్నపములు ఆలకించాను, నీకు ఏం కావాలో నేను ఇచ్చాను, నా మనసు ఎల్లప్పుడూ అక్కడే ఉంచుతాను. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, మీరే కానీ మీ కుమారులే కానీ ఏమాత్రము నన్ను వెంబడించటం మాని నేను స్థిరపరుస్తాను. నీ తండ్రి అయిన దావీదుకి సెలవిచ్చినట్లు ఇశ్రాయేలు మీద నీ సింహాసనం చిరకాలము స్థిరపరుస్తాను. కానీ నేను చెప్పినట్టు నడిస్తే, కానీ ఒకవేళ కానీ మీరు తప్పితే వారిని ఉండనీకి ఈ దేశంలోనే వారిని ఉండనివ్వను, వారిని నిర్మూలం చేస్తాను. నా నామమునకు నేను పరిశుద్ధపరిచిన ఈ మందిరమును నా సముఖములో నుండి కొట్టివేస్తాను. చాలా జాగ్రత్తగా ఉండాలి అని సొలొమోనుకి హెచ్చరిక చేశాడు ప్రభు. నిజంగా ఎంత భాగ్యం ఇది. మొదటిసారి గిబియోనులో ప్రత్యక్షమయ్యాడు, రెండవసారి మందిరములో ప్రత్యక్షమయ్యాడు. రెండవసారి యెహోవా సొలొమోనుకు ప్రత్యక్షమై మాటలు చెబుతూ ఉన్నప్పుడు, అలాగేనయ్యా ఖచ్చితంగా మేము ఎలాగ ఉంటామని మాట ఇచ్చాడు. అయితే
ఇశ్రాయేలులో ఎవరినైనాను సొలొమోను దాసునిగా చేయలేదు. ఇశ్రాయేలు ఎవరిని కూడా చిన్న చిన్న పోస్టుల్లో, దాసరకమైన పోస్టుల్లో పెట్టలేదు. వారు ఎలాగ ఉన్నారంటే రాణువారుగాను, తనకు సేవకులుగాను, అధిపతులుగాను, సైన్యాధిపతులుగాను, రథాధిపతులుగాను, రౌతులుగాను ఉన్నారు. అంతేకాని చిన్న చిన్న పోస్టులంట, బానిసమైనటువంటి పోస్టుల్లో ఇశ్రాయేలు ఎవరిని కూడా ఆయన ఉంచలేదు. అయితే ఆయన తన జ్ఞానాన్ని తెలుసుకోవడానికి, ఆయన జ్ఞానం ఎంత ఉంది అని తెలుసుకోవడానికి ఒకరోజు షాబా దేశపు రాణి, అంటే ఇశ్రాయేల్ దేశానికి 1500 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అయితే ఆమె అనుకుంటుంది, ఏంటయ్యా ఆయన ఎవరు అసలు సొలొమోను ఎంత పేరు వెళ్తున్నాడు, ప్రపంచమంతా పేరు వెళ్తూ ఉన్నాడు. ప్రపంచమంతా పేరు వెళ్తుంటే ఓ ఎంత జ్ఞానపరుడా, ఆయన చూడాలని చెప్పి చాలామంది వస్తూ ఉన్నారు. ఆ సమయంలో షాబా దేశపు రాణి అనుకుంది, నేను కూడా చూడాలి, నేనే చాలా తెలివైందని అనుకున్నాను. గూఢార్థం గల మాటలు చేతను శోధించుటకై వచ్చింది. ఏంటి కీర్తిని గూర్చి విన్నది, యెహోవా నామమును గూర్చి, చూడండి, యెహోవా దేవుని గూర్చి విన్నది, సొలొమోను కలిగిన కీర్తిని గూర్చి విన్నది. ఈ రెండింటి సంగతి తేలిస్తాను వచ్చి గూఢార్థము గల మాటలు చేతను శోధిస్తాను అనుకుంది. ఆయన శోధిస్తాను ఖచ్చితంగా, నేను ఏదో ఒక మాట్లాడాన్ని పడగొడతాను అనుకుంది. కానీ ఆమె వేసిన ప్రశ్నలన్నిటికీ సొలొమోను ప్రత్యుత్తరం చెబుతూ ఉన్నాడు. రాజునకు మరుగైనది ఏదీ కూడా లేదు. అప్పుడు అంటుంది ఆమె, నీ జనులు భాగ్యవంతులు, నీ ముందర నిలిచి నీ జ్ఞానవచనములను వినిచుండు, నీ సేవకులు భాగ్యవంతులయ్యా, నీ జనులు భాగ్యవంతులు, నీ సేవకులు భాగ్యవంతులు, నీ దేవుడిని యెహోవాకి స్తోత్రం కలుగును గాక. తన దేశము అన్య జనాంగంలో వచ్చినటువంటి ఈ యొక్క శాబా దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి ఆ యొక్క రాణి, అక్కడ అధ్యక్షురాలు, అక్కడ ప్రెసిడెంట్, అక్కడ ప్రధానమంత్రిగా ఉన్న ఆవిడే వచ్చి రాజును పొగుడుతూ, ఆమె అక్కడి నుంచి చాలా మటుకు తెచ్చింది. 240 మనుగుల బంగారమును, బహు విస్తారమైన గంధవర్ణమును, రత్నములను శాబా దేశపు రాణి అయిన సొలొమోనుకు, రాజు అయిన సొలొమోనుకి ఇచ్చి, విస్తారం మరి ఎన్నడను ఎప్పుడైనా రాలేదు. ఇచ్చిన గంధవర్గములంత విస్తారము ఆవిడ తెచ్చినంత ఇంకెవరూ కూడా తేలేదంట. అయితే ఆయన కూడా ఊరుకోలేదు, తిరిగి ఓపిరి బంగారము ఇవన్నీ కూడా, చందనపు మానవి రత్నాలు ఇవన్నీ కూడా ఆయన కూడా ఇచ్చి పంపించాడు. అయితే ఇవన్నీ చేసిన తర్వాత అతని హృదయం దేవుడు ఉంచిన జ్ఞానవాక్కులను వినుటకై లోకులందరూ అతన్ని చూడబోయి, ఎవరయ్యా ఎవరు అని చెప్పేసి చాలామంది వస్తూ ఉన్నారు. చాలా సంతోషం, దేవుడు దీవించాడు, సొలొమోను మహారాజు అయ్యాడు. నిజంగా ఈరోజు దేవుడు నిన్ను దీవించాలి, ఆశీర్వదించాలంటే నువ్వు చేయవలసిన పని. ఎంతగా దీవించబడ్డాడో అంతగా మనం పడిపోయాడు. తన జీవితం పడిపోయాడు. ఎందుకు అంటే దేవుడు వద్దన్న పని చేశాడు. అన్యులతో వివాహం తీసుకోవద్దు అన్నాడు, అన్య జనాంగంతో నువ్వు కూడుకోవద్దు అన్నాడు ప్రభు. కానీ వాళ్ళతోనే మొదలుపెట్టాడు. వాళ్ళని వివాహం చేసుకున్నాడు. 700 మంది భార్యను చేసుకున్నాడు. మొత్తం 1000 మంది ఆయనకు భార్యలుగా వచ్చారు. 1000 మంది ఎప్పుడైతే భార్యలకు వచ్చారో వారు అతని మనసును మార్చేశారు. అందుచేతనే దేవుని విడిచిపెట్టాడు, అస్తారోకు దేవతల వైపు తిరిగాడు. దేవుడు పరస్త్రీలైన తమ భార్య నిమిత్తం అతడు రాగు చేసాడు. భయంకరంగా దేవతలకు దూపం వేశాడు. బలిపీఠలు, ఏమైనా దేవతకు యెరూషలేము ఎదుట కొండ మీద బలిపీఠాలు కట్టాడు. ఏ దేశంలోనైతే ఉండకూడని బలిపీఠాలు ఉన్నాయో కారణం ఆయనే. ఎందుకంటే వాళ్ళ భార్య నిమిత్తం, ఒక భార్యకి అందుకేనండి ఎంత భయంకరంగా ఒక రోజుకి ఎంత ఖర్చు అండి. 1000 మంది భార్యలంటే 1000 గృహాలు కట్టాలి, 1000 విల్లాలు కట్టాలి. 1000 విల్లాల్లో ఎంతమంది పనివాళ్ళు ఉండాలి. మరి వాళ్ళకి భోజనం రాజు సమకూర్చి పెట్టాలి, సౌకర్యాలు సమకూర్చి పెట్టాలి. ఎంత భయంకరంగా లగ్జరీ లైఫ్ అనుభవించాడు. దేవుడిని పూర్తిగా విడిచిపెట్టాడు. సొలొమోను హృదయము దేవుని యొద్ద నుండి తొలగిపోయింది. గై కొనలేదు. కోపం వచ్చింది దేవునికి. నేను నీతో చేసిన నా నిబంధనను కట్టడలను నీవు ఆచరింపకపోవటం వలన
బోర్డు నేను కనుగొనుచున్నాను, ఈ రాజ్యం నీ కొండ నిశ్చయముగా తీసివేసి నీ దాసునికి ఇచ్చేదను అన్నాడంటే, ఇదిగో సొలొమోన్ నీ దాసునికి ఇస్తాను, కానీ నీ తండ్రి దావీదు నిమిత్తం ఒక గోత్రము నీకు ఇస్తాను, నీ కుమారునికి ఇస్తాను, ఒక గోత్రం మాత్రమే ఇస్తాను. మొత్తం అలా స్థిరపరుద్దాం అనుకున్నాను, కానీ నువ్వు స్థిరపరిచినట్టుగా నువ్వు లేవు, పాడు చేసుకున్నావు. నీ దాసునికి ఇస్తాను, నీ పనివాడికి ఇస్తాను అని నీ రాజ్యము తీసివేసి నీ దాసునికి ఇస్తాను. అయినను నీ తండ్రి దావీదు నిమిత్తం నీ దినములు యందు నేను అలాగూ చేయక నీ కుమారుని చేతిలో నుండి దాన్ని తీసివేస్తాను, ఒక గోత్రం మాత్రమే నీ కుమారునికి ఇస్తాను అన్నాడు. చూడండి ఎంత కారణం ఏమిటి అంటే మన యొక్క అవిధేయత, దేవుణ్ణి ఆరాధించుకుంటా దేవుని విడిచిపెట్టడం చేతనే జరిగినటువంటి సమస్యలు. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, ఎక్కడో నిన్ను దేవుడు హెచ్చించాడు అని గర్వించవద్దు. దేవుడు మాటలను అంగీకరించి దేవుడు పని చేస్తూ ముందుకు నడవలసిందిగా ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాం. యేసయ్యానికి స్తోత్రం. ఇప్పుడు వచ్చిన బిడ్డను దీవించండి, ఆశీర్వదించి నడిపించి దీవించండి. ప్రభుత్వ పని మా సబ్స్క్రైబర్లందరినీ దీవించిన ఆయన ఆరోగ్యాలు అనుగ్రహించి ప్రభు, ఆయుష్ను దయచేయండి నాయన ప్రభు, వాళ్ళకి కావలసిన అక్కర్లన్నీ తీర్చండి అయ్యా. అనారోగ్యంతో ఉంటే ముట్టి బాగు చేసి స్వస్థపరిచిన తండ్రి, వాళ్ళకున్న లోట్లన్నీ తొలగించిన ఆయన, వాళ్ళ ఉద్యోగాలు దీవించండి, వాళ్ళ బిడ్డలు దీవించండి, తల్లిదండ్రులు దీవించండి, వాళ్ళ కుటుంబాలను ఆశీర్వదించిన ఆయన ప్రభు. నిత్యముని సన్నిధిలో ఉండే భాగ్యము నా సబ్స్క్రైబర్లందరికీ అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి చిన్న ప్రార్థన సమర్పించడానికి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.